Hello friends, welcome back to my channel. This is a vlog about diverted road near Sabwaram in Anakapalli Anandapuram Express Highway. నూనెల రాజేంద్ర అనే పర్సన్ కామెంట్ చేశారండి ఈ వీడియో చేయమని చెప్పి. థ్యాంక్ యూ నూనెల రాజేంద్ర గారు, మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. హోప్ మీరు అందరికీ షేర్ చేస్తారనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి రోడ్ డైవర్ట్ అవుతుంది సబ్బవరం అనే ఊర్లోకి వెళ్లకుండా. సబ్బవరం అనే ఊరు ఒక జంక్షన్ ఫ్రెండ్స్. అది మనం సబ్బవరం జంక్షన్ చోడవరంని, పెందుర్తిని, అనకాపల్లిని మెర్జ్ కలుపుతుంది అనమాట ఆ రూట్స్ని. అండ్ ఈ ఎక్స్ప్రెస్ హైవే వేస్తున్నారు కదా అనకాపల్లి నుంచి ఆనందపురం. ఆ ఎక్స్ప్రెస్ హైవే సబ్బవరం నుంచి కాకుండా సబ్బవరం ఊరు బయట నుంచి వెళ్తే తొందరగా అవుతుంది. అండ్ ఆ ఊర్లో ఉండే కొన్ని షాప్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో అందుకని చెప్పి ఊరు బయట నుంచి వేస్తున్నారు. అండ్ ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అవ్వలేదు, ఎందుకంటే చాలా అయితే వర్క్ ఉంది. ఒక 2 కిలోమీటర్స్ వరకు ఈ డైవర్టెడ్ రోడ్ అవ్వలేదు ఫ్రెండ్స్. బట్ వర్క్ అయితే కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది. సో తొందరగా అవ్వాలని కోరుకుంటున్నాం. ఇదిగోండి 3.37 to 5. చెప్తా ఆగండి. 5.83 అంటే నీ ఏరియా ఒక 2 కిలోమీటర్స్ వర్క్ అయితే అవ్వలేదు. అసలు రోడ్డే కంప్లీట్ అవ్వాలన్నమాట అది. అండ్ అక్కడ ఇంకా పంట పొలాలు ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే అక్కడ ఫ్లైఓవర్ కడితే ఆ పంట పొలాలు ఉంటాయి అండ్ మనకు రోడ్ కూడా వస్తుంది. హోప్ వాళ్ళు ఫ్లైఓవర్ కడతారనుకుంటున్నా ఆ రోడ్ని. అండ్ చూడండి ఆ రోడ్ ఎలా ఉందో. మొత్తం 5.83 కిలోమీటర్స్ ఫ్రెండ్స్, అరౌండ్ 6 కిలోమీటర్స్ అనుకోండి. కానీ ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి స్ట్రైట్ లైన్ అయితే 5.83 ఉంటుంది, లేదా డిస్టెన్స్ చేంజ్ అవ్వచ్చు. అండ్ ఈ రూట్ మ్యాప్ చూడండి ఎలా ఉందో. సబ్బవరం ఊర్లోకి వెళ్లకుండా బయట నుంచి అనమాట. ఇది 2 ఊర్లు కలుపుతుంది ఫ్రెండ్స్. ఒక ఊరి పేరు అస్కపల్లి అండ్ ఇంకొక ఊరి పేరు చిన్నపాలెం. అండ్ ఇది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఏంటంటే ముందు రోడ్ ఎలా ఉందని చెప్పేసి. ఆ ముందు రోడ్ ఇదిగోండి ఇదే. అది టోటల్ 5.69 కిలోమీటర్స్ ఉంది. ఇది కూడా అరౌండ్ 6 కిలోమీటర్సే. డిస్టెన్స్ అయితే మారట్లేదు, బట్ అది ఊరు నుంచి కాకుండా బయట నుంచి వెళ్తుంది అనమాట. దానివల్ల ఊర్లో ఉండే ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు షాప్స్ పోకుండా ఉంటాయి కాబట్టి. సో ఇదిగోండి, ఇది మొత్తం చెప్పాం కదా మీకు, జంక్షన్ అని చెప్పి ఇదే జంక్షన్. మనం అలా లెఫ్ట్కి వెళ్ళిపోతే డైరెక్ట్ చోడవరం వెళ్ళిపోతాం. అండ్ ముందుకు వెళ్తే పెందుర్తి వెళ్తాం. అండ్ ఇప్పుడు మనం చూసేద్దామా వీడియోలో టైం ల్యాప్స్లో మొత్తం ఊరంతా ఎలా ఉందో. అండ్ ఇది మొత్తం నార్మల్ రోడ్ మొత్తం చూపిస్తున్నాను అనమాట మీకు. అండ్ యాక్చువల్గా అక్కడ రోడ్ ఇది కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయినప్పుడు నేను ఒక వేరే రూట్ నుంచి వచ్చాను అనమాట. ఇదిగోండి ఇదే ఆ రూట్. ఈ రూట్ నుంచి నేను వచ్చాను సబ్బవరంలోకి, బికాస్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. అండ్ మీకు అది లాస్ట్లో చూపిస్తాను ఆ పాయింట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే డైవర్ట్ అయిన రోడ్ జంక్షన్. మనం లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తే అలా సబ్బవరం ఊర్లోకి వెళ్తాం. ఇలా రైట్ తీసుకుని వెళ్తే ఫ్లైఓవర్ ఎక్కుతాం. ఫ్లైఓవర్ ఎక్కి అలా మనం సబ్బవరం ఊర్లోకి వెళ్ళకుండా పెందుర్తి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇది స్టార్టింగ్ పాయింట్ ఫ్రెండ్స్. అండ్ అలా మనం ఫ్లైఓవర్ మీదకి వెళ్ళొచ్చు, బట్ ఆ ఫ్లైఓవర్ మీదకి నేను వెళ్ళట్లేదు బికాజ్ ఫ్లైఓవర్ కంప్లీట్ కన్స్ట్రక్షన్ లేదో నాకు తెలియదు. సో కింద నుంచి వెళ్తున్నాను అనమాట. స్టార్ట్ అవుతున్నా, ఇదే స్టార్టింగ్ పాయింట్. సో ఇటు నుంచి మనం అటువైపు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఫ్లైఓవర్ కింద నుంచి, బికాజ్ ఆ రోడ్ కొంచెం డ్యామేజ్గా ఉంది. సో ఇటువైపు వెళ్తున్నాం అనమాట. అండ్ ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వలేదు. చూసారు, ఒకళ్ళు ఫ్లైఓవర్ ఎక్కువ ఉంటే నేను దిగలేకపోతున్నాను, మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వద్దును. రోడ్డుకి ఇటువైపు అటువైపు మొత్తం పంట పొలాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ రోడ్ కానీ కంప్లీట్ అయితే ఆ పంటలు పండి గ్రీనిష్గా ఉంటే ఈ హైవే గ్రీన్ ఫీల్డ్ హైవేగా మారుతుంది. అండ్ చూడడానికి అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అండ్ ఫోటోషూట్స్కి అయితే సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ రూట్ గురించి మాట్లాడని చెప్పలేను, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. హోప్ తొందరగా కావాలని అందరూ కోరుకుందాం.
ఇదిగోండి ఫ్రెండ్స్, మధ్యలో ఇంకో ఫ్లైఓవర్ అవుతుంది. అది కంప్లీట్గా అయితే కంప్లీట్ అవ్వలేదు. చాలా అంటే చాలా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది. అండ్ మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. నేను మీకు చెప్పాగా, ఇలా వెళ్తే మనం సబ్వర్లోకి వెళ్తాం, ఊర్లోకి వెళ్ళిపోతాం అనమాట. బట్ ఈ రోడ్ కంప్లీట్ అవ్వలేదు. అండ్ మధ్యలో చూసారా ఒక ఓవర్ బ్రిడ్జ్ ఉంది. అండ్ ఇక్కడతో ఈ రోడ్ అండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయింది. అండ్ ముందు ఇంకా కన్స్ట్రక్షన్ చేయడానికి వర్క్స్ అయితే అవుతున్నాయి, బట్ కంప్లీట్ అవ్వలేదు. అండ్ మిగిలిన రోడ్ మీకు చూపిస్తాను, అది ఎక్కడ కనెక్ట్ అవుతుందని చెప్పి. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు అక్కడ డెడ్ ఎండ్ చూపించింది కదా, ఆ డెడ్ ఎండ్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ రోడ్ అయితే మాత్రం కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అవ్వాలి. అసలు వర్క్ అయితే అక్కడ కొంచెం కూడా స్టార్ట్ అవ్వలేదు. సో ఇది కొంచెం టైం పడుతుంది అవ్వడానికి. సో సబ్వరంలో అయితే మాత్రం ట్రాఫిక్ జామ్ తప్పదు, కొన్ని రోజులు మాత్రమే. అండ్ మనం అలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడే మనకి మెయిన్ హైవే కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే 6 లేన్ హైవే అని చెప్పాం కదా, 6 లేన్ హైవే కనెక్ట్ అయిపోతుంది. ఇది సబ్వర్న్ రోడ్. ఇంకా మన రైట్ సైడ్లో ఆ రోడ్ అవుతుంది అలా, అదిగోండి. అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై బ్లాగ్ ఫ్రెండ్స్. హోప్ యూ ఆల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ మై వీడియోస్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్. అండ్ తెలుసు కదా, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్.